హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక టేస్టీ పకోడా తయారు చేసుకోబోతున్నాం. ఇది టేస్ట్ చేశారంటే మీరు కూడా ఒక్కసారి అస్సలు దీని టేస్ట్‌ని మర్చిపోరు. అంత బావుంటుంది. చూడటానికి కూడా బాగున్నాయి కదా! ఇవేంటనుకుంటున్నారా? పన్నీర్ క్యాప్సికమ్ పకోడా. చాలా రుచిగా ఉండే ఈ పన్నీర్ పకోడాని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి పన్నీరు, క్యాప్సికము, ఒక ఆనియన్, గ్రీన్ క్యాప్సికము. ఈ క్యాప్సికమ్‌లని నీట్‌గా కడిగేసి ఇలా స్క్వేర్ టైప్‌లో కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్‌ని, గ్రీన్ క్యాప్సికమ్‌ని కట్ చేసుకున్నాక ఆనియన్స్‌ని మాత్రం ఇలా పెటల్స్ లాగా తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని దానికి ముందు ఆనియను, తర్వాత క్యాప్సికము, తర్వాత పన్నీరు. పన్నీర్‌కి గుచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గుచ్చాలని. లేదంటే ఇలా గుచ్చగానే పన్నీరు బ్రేక్ అవుతుంది. అది చల్లగా ఉంటుంది కదా! ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తాం కదా! అందుకని గుచ్చగానే బ్రేక్ అవుతుంది. అలా కాకుండా టర్న్ చేసుకుంటూ ఇలా గుచ్చామంటే ఈజీగా దిగబడుతుందనమాట. ఇలా ఒక ఆర్డర్‌లో పన్నీర్ తర్వాత రెడ్ క్యాప్సికము, ఆ తర్వాత ఆనియను. ఇలా చూడటానికి కూడా చాలా బావుంది కదా! ఇలా సెట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని వీటన్నిటిని కలిపి. ఊడిపోకుండా అనమాట. తర్వాత మళ్ళీ ఆనియను అలాగే అనమాట. క్యాప్సికము ఒకటి, తర్వాత పన్నీరు. రెడ్ క్యాప్సికమ్ ఎప్పుడు దొరకదు కదా! అలా దొరకనప్పుడు టమోటా అయినా పెట్టుకోవచ్చండి. డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుంది అది కూడా. కొంచెం మెత్తగా ఉన్నది కాకుండా కొంచెం గట్టిగా ఉంటాయి కదా! టమోటాలు రెడ్‌గా ఉన్నదే గట్టిగా ఉంటుంది కదా! ఆ టమోటాని తీసుకొని స్లైస్‌లాగా కట్ చేసి ఇలా పెట్టుకుంటే చక్కగా చూడటానికి బావుంటుంది. టేస్ట్ అది కూడా అదొక రకం టేస్ట్ అనమాట. ఇవి మా అమ్మాయి బాగా చేస్తుంటుందండి ఎక్కువ. వాళ్ళ చిన్న బాబుకి పన్నీర్ ఇష్టం. పెద్ద బాబు క్యాప్సికమ్ అలాంటివి తింటాడు. వాళ్ళ హస్బెండ్ ఆనియన్స్ తింటాడు. అందుకని ఈ 3 కలిపి ఇలా చేస్తుందనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో 150 గ్రామ్స్ అంటే ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకున్నాం. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి వాముని నలిచివేసాం. కారం, సాల్ట్ వేసేసుకొని ఇది ఈనో అండి కొంచెం వేశాను నేను. ఈనో గాని లేదా బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా ఏదైనా ఏసుకున్నా బావుంటుంది. అవేసి బాగా కలపాలి. విస్కర్‌తో కలిపితే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ శనగపిండితోటి బాగా మిక్స్ అవుతాయన్నమాట. సోడా ఏసాం కదా! అది కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి మనం దోసల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! అలా కలిపేసుకొని కొత్తిమీర కూడా కట్ చేసి వేసామంటే మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ టూత్ పిక్ గిచ్చుకున్న ఈ ముక్కలన్నిటిని శనగపిండిలో డిప్ చేసేసి ఇది బ్రెడ్ పౌడరు ఇందులో ఒకసారి డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసేసుకుంటాం. ఆయిల్ ముందు బాగా వేడెక్కాలండి. ఆ తర్వాత దాన్ని సిమ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడే బజ్జీ లోపల, బయట కూడా ఈక్వల్‌గా ఉడుకుతుంది. హైలోనే ఉంచామనుకోండి పైన ఎగిపోతుంది. లోపల ఉడకదనమాట. అందుకని సిమ్‌లో పెట్టేసుకొని వీటన్నిటిని ఒక్కొక్కటి అంటే కొంచెం ఒకదానికొకటి కొంచెం ఎడంగా అతుక్కోకుండా ఏసుకొని కాల్చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం లావుగా కనిపిస్తున్నాయి కదా! ఎందుకంటే మనం ముక్కలు లావు ముక్కలు తరిగాం. అవే సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి లాలీపప్పులాగా భలే బావుంటాయి చూడటానికి కూడా. ఇలా మంచి కలర్ రాగానే జాలీలోకి తీసేసుకుందాం. ఇంకేదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంది అనుకుంటే ఇది తీసుకున్న తర్వాత టిష్యూ మీద వేసేసాం అనుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకోవచ్చు. ఇలా 2, 3 సార్లు ఏసుకుంటే మనకి 150 గ్రామ్స్‌కి ఒక 12, 13 వస్తాయండి. రెడ్ క్యాప్సికమ్ పెద్దది కాబట్టి హాఫే పట్టింది. ఒక గ్రీన్ క్యాప్సికమ్ 1 ½ పట్టింది. పన్నీర్ 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ శనగపిండి. మనకి ఈ క్వాంటిటీతో చేసుకుంటే 12, 13 వస్తాయన్నమాట. ఇవి తింటున్నప్పుడల్లా అండి భలే అదృష్టం ఉండాలి ఇవి తినటానికి అనిపిచ్చేది. అంత బావుంటాయి. చాలా బావుంది కదా! అయితే నైఫ్‌తో కట్ చేసేటప్పుడు కొంచెం నీట్‌గా కట్ చేసుకోండి. నైఫ్ షార్ప్‌గా ఉంటే చాలా బాగా నీట్‌గా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ టేస్టీ పకోడాని సాస్ తోటి టేస్ట్ చేద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.